మై ఛానల్. నేను మీ లక్ష్మిని మీకు ఒక చిన్న చిట్కా చూపెట్టబోతున్నాను. కొబ్బరి నూనెతో కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనెతో మీకు ఒక చిన్న చిట్కా చూపెట్టబోతున్నాను. ఇలా ఈ ఇనుపతి కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకొని మనం కొబ్బరి నూనెతోటి చేసుకోవాలి. ఇది చిమ్లో పెట్టుకోవాలి. చిమ్లో పెట్టుకొని మనకు ఎంత అవసరం అంటే మనకు ఇప్పుడు మా మనవరాలకు మా బిడ్డ వాళ్ళకు నాకు మా కోడలకు కావాలి కాబట్టి నేను కొంచెం ఆపు లీటర్ తీసుకున్నానండి. ఇవి ఉసిరికాయలండి. ఉసిరికాయలు. ఇది అలోవీరా తోటి గుజ్జు అందులో తెల్ల గుజ్జు వెళ్తుంది కదా, తెల్ల గుజ్జు చాకు తీసేసి అవి ఇలా నూనెలనే వేసుకోవాలి. ఈ రిక్క మందార తోటి తయారు చేసి ఇది పుదీనండి. ఇది పుదీనా, కల్జమాకు. ఇది మంచిగా ముదిరిన ఆకు తీసుకోవాలి. కల్జమాకు. ఇది రిక్క మందార ఆకులతోటి చేసుకోవాలి. అలా ఇవి ఏది గుంటకాలియరాక అండి. గుంటకాలియరాక అంటే అందరికి దొరకపోవచ్చు. ఉన్నది కాబట్టి మా పెరట్లో ఉన్నది కాబట్టి నేను వేస్తాను. నల్లగా ఉంటుంది అన్నట్టు గుంటకాలియరాక వేస్తాను. కొన్ని మెంతులు, ఎందుకంటే సుంగు రాకుండా కొన్ని మెంతులు ఒక 1 స్పూన్ అని మెంతులు వేసుకోవాలి. వేసుకొని ఒక్కొక్కటి వేసుకోవాలి. నూనెలో వేసుకుంటే ఇగో ఇట్లా చుంచి చిన్నగా చుంచి వేసుకొని చిమ్ములో పెట్టుకోవాలండి. ఎందుకంటే బాగా వేడిగా వేస్తే ఏంటంటే తొందరగా మాడిపోయి కలర్ రాదండి. ఇట్లా చేసుకోవాలి. అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసేసుకోవాలి. కొంచెం హైగా పెట్టుకోవాలి. ఇప్పుడు పువ్వులు వేసినాయి కదా, ఇప్పుడు ఆకు వేస్తాను. ఆకులు ఈ ఆకు వేసుకుంటే ఇవి వేసుకొని మొత్తం అన్నీ గోల్ చేయాలి. ఒకటి ఇట్లా మనం అన్నీ వేసేయాలి. కల్జమాకు, అలోవీరా ఇట్లా గుజ్జు చేసుకొని వేసుకోవాలి. పుదీనా, గుంటకల్జీరాకు, కొన్ని మెంతులు, 1 స్పూన్ అన్ని మెంతులు. ఉసిరికాయ మనకు సీజన్లో దొరుకుతాయి కదండి. అవి వరకు అన్ని కోసి కొంచెం ఎండలంటే మరీ ఎండలో పెట్టుకోవద్దు. కొంచెం నీళ్ళకే ఉల్లారేసుకొని మనకు దొరికాయి కాబట్టి మనం అప్పుడు సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి ఆ సీజన్లో అన్నీ ఇట్లా ముక్కలు కోసి నీడకే ఎండేసుకొని ఫ్యాన్ కింద ఉల్లార పెట్టుకొని మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు. ఎన్నడైనా వేసుకోవచ్చు. సుండు రాకుండా జుట్టు మంచిగా. ఎందుకంటే చిన్నపిల్లలకు చూస్తా చిన్నగా తెల్ల జుట్టు వచ్చి బాధపడతాను. తెల్ల జుట్టు వచ్చి అందుకే నాకు వాళ్ళ బాధ చూస్తే నాకు మంచిగా అనిపించదు. ఎందుకు నేను ఒకటి తయారు చేసి చూపెట్టాలి అందరికీ అని నాకు కొంచెం అనిపించింది. ఇది కలర్ వస్తుందండి. ఇది మొత్తం కోరుతుంది కదా, ఎంత కమ్మడి వాసన వస్తుందో, గుమ్మ వాసన వస్తుంది. చాలా కమ్మడి వాసన వస్తుంది. ఇవన్నీ మంచి విటమిన్ వేసినాం కదా. కళ్ళు చూస్తే మన తల నూనె మనం వాడుకునేటప్పుడు రోజు వారానికి ఒకసారి సాయంత్రం పెట్టుకోవాలండి. వారానికి ఒకసారి మనం తలస్నానం చేద్దామని రేపు తలస్నానం చేయాలనుకుంటాం కదా. నైట్ పండుకునే ముందే మనం తలకు మంచిగా జుట్టు మంచిగా అంటించి పండుకొని తెల్లారి తలస్నానం చేస్తే వస్తుంది. నిగలు తల ఆడిపోతుందండి జుట్టు. చాలా బాగుంటుంది. ఇక మా బిడ్డ ఏం చేసింది, అమ్మ నాకు నూనె చేయి, మా మనరాలు కూర్చుంటావు ఊకే అంటుంది. మా అమ్మమ్మ ఎప్పుడు చేస్తావు అండి. ఇక పండుగ పనులు కదా అటు ఇటు అని ఇక పండుగకి వచ్చింది మా మనరాలు. సరే చేద్దాము, ఆమెసుతో ఇంత పట్టుకుపోతుంది కదా అని నేను తయారు చేస్తాను. చాలా మంచిది అంటే ఆరోగ్యానికి మంచిది, కళ్ళు మంచిగా కనబడతాయి. అందరు చిన్నపిల్లలకు చూడ తెల్ల చూడు బాధపడడు. అందుకనే నేను ఇది ఒక చిన్న చిట్కా చేద్దాం. అన్నీ మా తోటలే, మా పెరట అందరే ఉండేవి. ఎందుకు ఇవన్నీ మనకు ఉండగా అన్నీ ఉపయోగించుకోవాలి. మనమేదో అన్ని షాపులలో పోయి ఆ కెమికల్ తెచ్చుకొని పెట్టుకోడు, కళ్ళు పాడైపోడు, జుట్టు పాడైపోడు. ఈ చేపల
కొంటి తిరిగి అన్ని కెమికల్ ఉన్నాయి తెచ్చుకొని వాడుకున్నాడు, జుట్టు ఊడిపోడు, పిల్లలు బాధపడు. మా మనవరాలు జుట్టు ఇంత దొడ్డుతోటి ఉంటే చాలా మంచిగా అనిపించేది. ఇప్పుడు వచ్చింది పండుగ వచ్చి అసలు జుట్టే లేదు. ఏందమ్మా జుట్టు లేదంటే, అమ్మమ్మ అంత జుట్టు ఊడిపోయింది, నువ్వు ఎప్పుడు హాయి తయారు చేస్తావు అని అడుగుతుంది. అదే సరే ఇప్పుడు టైం ఉంది కదా, ఇవాళ ఒకరోజు స్కూల్కి పోకుండా మంచిది అని ఇవాళ ఇంటికాడ ఉంచుకొని తయారు చేస్తాను. అన్నీ మా పెరట్లలో దొరికినాయి, అన్నీ ఉన్నాయి, మాకు లేదు అనేది లేకుండా అన్నీ ఉన్నాయి అని చేస్తాను. ఇప్పుడు ఇక ఈ వీడియోలో ఇది మంచి కలర్ వస్తుందండి, గోల్డ్ అంటే చాలా బాగుంటుంది. ఎందు కలర్ చూడు, గ్రీన్ కలర్లో వస్తుంది, గ్రీన్ మొత్తం గ్రీన్ అవుతుంది. చుండు ఉండేది మంచిగా, మన అన్నీ మన విటమిన్ తలకు అనిపిస్తే ఎంత బాగుంటుందో. చల్లగా జుట్టు మస్తు బాగా ఆడిపోతుంది, చాలా బాగుంటుంది. ఇది ఒక పావు గంట సేపు కలర్ వచ్చేదాకా ఉంచుకోవాలి, గోలాలి. గోలితేనే ఇది కలర్ వస్తుంది. మొత్తం మొత్తం గోల్డ్ అది కలర్ రావాలి, బ్లాక్ కలర్ రావాలి. ఇది పువ్వులు కానీ ఆకులు కానీ అన్ని బ్లాక్ కలర్ వచ్చినాక అప్పుడు మొత్తం రసం అంతా అలా దిగిపోయినట్టు కలర్ వచ్చేస్తుంది. ఇక గ్రీన్ కలర్లో వచ్చింది, గ్రీన్ కలర్లో వచ్చింది. ఒక పావు గంట సేపు మనం కొంచెం ఓపికతోటి చేసుకోవాలి. మనం ఏదో ఎండకెళ్ళి చేపల కొండ తిరిగి ఇది అది కొనుకొస్తున్నాం. మన ఇంట్లోనే ఒక పావు గంట సేపు ఓపిక పడితే చాలా మంచిది కదా. చాలా మనం ఎంతలా తయారు చేసుకోవచ్చు. ఓకే, మనకు చేపల కొంటి ఆ చేప ఈ చేప అని తిరుగుడు, ఎండల తిరుగుడు, అటు టైం వేస్ట్ చేసుకున్నాడు. మనం ఆ టైంను వేస్ట్ చేసుకునే వాళ్ళు ఆ టైంని ఇక్కడ ఉపయోగించుకుంటే మనం స్వచ్ఛమైన నూనె తయారు చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. అబ్బకు ఎంత వాసన వస్తుందో, సువాసన కళ్ళకు పెట్టినా కానీ ఇంతే. చాలా గ్రీన్ కలర్ వచ్చింది, ఎంత సువాసన వస్తుంది. మనం పెట్టుకున్నా కానీ, నేను ఎత్తికి పెట్టుకున్నా కానీ చాలా వాసన. ఎవరైనా పక్కకు కొంటే వచ్చినాయి కానీ అసలు ఏం నూనె పెట్టినావు అయినమ్మా నువ్వు, చాలా కమ్మడి వాసన వస్తుంది. మీ మనవరాలకి ఏం నూనె పెట్టినావు, చాలా చక్కగా ఉన్న జుట్టు అరతట్టు తయారు చేస్తాను నేను, చాలా బాగుంది. నూనె ఇక అయిపోయిందండి, ఇది ఇక అయిపోయింది. ఇక అన్నీ ఇప్పుడు ఇంట్లో నూనె ఇవి ఏం ఇప్పుడు అయిపోయినాయి అంటే ఇంట్లో ఏం చప్పుడు ఏం కాదు, అన్నీ ఎక్కడెక్కడ నిలబడిపోతాయి. మనకు అప్పుడే మనకి ఇది రెడీ అయింది అని తెలిసిపోతుంది అన్నట్టు, రెడీ అయిందని తెలిసిపోతుంది. ఇది ఇక చాలా మంచి ఉన్నది. అయిపోయినాయి చూడండి, మొత్తం గోలేసేసినాయి. గోలిందంటే మనకి ఏం నూనె సైలెంట్ అయిపోతుంది. అప్పుడు మనం స్టవ్ కట్టేసుకోవాలి. స్టవ్ కట్టేసుకొని చల్లారినాక మనం జాలితోటి వడపోసుకొని గాజు గ్లాసులో పోసుకోవాలి. ప్లాస్టిక్ వాటిలలో పోయాలి. ప్లాస్టిక్ వాటిలలో పోతే మనం ఇంత చేసిందంటే చెమంట ఆ ప్లాస్టికే మింగెత్తుంది. ఇక ఏముండదు అలా, వాళ్ళ కెమికల్ అంతా గుంజుకుంటుంది, వాటిదే పిప్పి మిగిలిపోతుంది. అందుకని గాజు గ్లాసులు పోసుకొని మనం రేపు స్నానం చేస్తామని సాయంత్రం పెట్టుకొని తెల్లారి స్నానం చేస్తే షాంపూ ఇంకా కుక్కుడుగాయలు దొరుకుతాయి. కుక్కుడుగాయలతో ఓపుకుంటే కుక్కుడుగాయలతో చేయొచ్చండి. ఇక కుక్కుడుగాయలు ఓపికలేదు అంటే కుక్కుడుగాయలు దొరికితే కుక్కుడుగాయలతోటి తలస్నానం చేయొచ్చండి. కుక్కుడుగాయలతో ఓపిక లేదు అంటే కుక్కుడుగాయ షాంపూ తోటి మీరు స్నానం చేసారంటే మీ జుట్టు చాలా బాగుంటుందండి. చల్లగా తెల్ల జుట్టు రాకుండా మంచిగా ఉంటుంది. ఇది కట్టేసిన ఈ చల్లన్నాక మళ్ళీ అందులో గాజు గ్లాసులో వడపోసుకోవాలి. జాలితోటి ఈ ఇసుంటి జాలితోటి వడపోసుకొని చీల్చల గాజు కంపల్సరీ గాజు దానిలో పోసుకోవాలి. వాటి ప్లాస్టిక్ వాటిలలో పోయొద్దండి. ఇప్పుడు గాజు గ్లాస్ అది ఇంకా ఆరలేదు కాబట్టి నేను తర్వాత అలా పోసుకుంటాను. చల్లన్నాక అందులో మళ్ళీ వేడిది పోతే గాజు గ్లాస్ వలిగిపోతుంది కాబట్టి నేను ఇప్పుడు ఇంట్లో వడపోస్తాను, మీకు చూపెడదామని. చల్లన్నాక అందులోనే డైరెక్ట్ వడపోద్దాం అనుకున్నా కానీ మీకు చూపెట్టాలి కదా, అందుకని నేను ఇంట్లో వడపోసుకొని మీకు చూపెట్టాను. ఇప్పుడు గాజు గ్లాస్ అది ఇంకా ఆరలేదు కాబట్టి నేను తర్వాత అలా పోసుకుంటాను. చల్లన్నాక అందులో మళ్ళీ వేడిది పోతే గాజు గ్లాస్ వలిగిపోతుంది కాబట్టి నేను ఇప్పుడు ఇంట్లో వడపోస్తాను, మీకు చూపెడదామని. చల్లన్నాక అందులోనే డైరెక్ట్ వడపోద్దాం అనుకున్నా కానీ మీకు చూపెట్టాలి కదా, అందుకని నేను ఇంట్లో వడపోసుకొని మీకు చూపెట్టాను. వడపోసుకొని చల్లన్నాక గాజు గిలాసులో పోసుకోవాలి. నూనె గ్రీన్ కలర్ వచ్చిందండి, చూడండి చాలా బాగుంది. చిన్న పిల్లలు 2 సంవత్సరాల పిల్లల వరకు పెద్దల వరకు సుతా మీరు పెట్టుకోవాలి. అందరికీ మీకు ఇంకా ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళకి చెప్పండి. మీకు అందరికీ ఇది నచ్చాలని నేను చేసిన, చాలా బాగుంటుందండి.
మీకు ఒకటి చెప్పాలనుకుంటానని, మీరు కంపల్సరీ గాజు గ్లాసులనే పోసుకోవాలి ఈ ఆయిల్ మాత్రం. చిన్న పిల్లల వరకు పెద్దల వరకు పెట్టుకోవాలి. అందరు పెట్టుకుంటే చాలా మంచిది. మనం ఎందుకంటే మన చెట్ల మీదనే అన్నీ మనం తెచ్చుకొని పెట్టుకున్నాం కాబట్టి, సాయంగా చేసుకున్నాం కాబట్టి మనం ఈ నూనె గాజు గ్లాసులు కంపల్సరీ పోసుకోవాలండి. అదైతే మర్చిపోకండి మీరు, గాజు గ్లాసులు పోసుకోండి. ఏమవుతుందిలే ఏదో ప్లాస్టిక్ డబ్బాలలో పోసి అది సీసలేదు కదా మళ్ళీ ఏంది అనకుండా, మీరు సేమ అనకుండా ఒక షాపు ఒక గాజు గ్లాసులు సీస కొనుకొచ్చుకొని అలా కంపల్సరీ పోసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, గంట కొట్టండి. బాయ్.